నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్‌కి ఐటీ అధికారులు షాక్ ఇచ్చారని చెప్తున్నారు సార్. ఏంటంటే గత కొన్ని రోజులుగా దిల్ రాజు, మ్యాంగో మీడియా వీళ్ళందరి మీద ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి. సో అందులో భాగంగానే అల్లు అర్జున్‌కి 'పుష్ప 2' మూవీలో భాగం ఉందని. సో అలాగే ఈ 'ఆహా' ఇవన్నీ ఉన్నాయి కదా సార్. అందులో కూడా దాని గురించి అల్లు అర్జున్‌కి ఐటీ దాడులు జరగబోతున్నాయి అనే న్యూస్ వచ్చింది సార్. ఇది ఎలా అంటే రవిప్రకాష్ గారు కొన్ని సంచలనాత్మకమైన విషయాలు బయటికి తీసుకొచ్చారు. దీని గురించి చాలా విషయాలు మాట్లాడారు అనేది కూడా న్యూస్ వచ్చింది సార్. అసలు ఆయన ఏం మాట్లాడారు? అలాగే నిజంగానే దీనివల్ల అల్లు అరవింద్‌కి, అల్లు అర్జున్‌కి ఇబ్బందులు అవకాశం ఉంటుందంటారా? యాక్చువల్‌గా గత కొంతకాలంగా ఐటీ అధికారులు మన సినిమా ఇండస్ట్రీలో అనేక మంది మీద, ముఖ్యంగా దిల్ రాజు, తర్వాత మైత్రి మేకర్స్, వీళ్ళందరి మీద దాడులు చేశారు. దిల్ రాజు కూడా ఓపెన్ గానే ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏం జరిగిందని చెప్పారు. ఎందుకంటే ఆయన రకరకాల మీడియా స్పెక్యులేషన్స్ ని ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన ఓపెన్ గా చెప్పాడు. అది అయిపోయింది. అయితే ఇప్పుడు ఒకప్పుడు బాస్ రవిప్రకాష్, ఇప్పుడు ఆర్టీవీ బాస్ అయిన, ఆర్టీవీ అంటేనే రవిప్రకాష్ టీవీ. సో ఆయన ఒక సంచలనాన్ని రేపుతూ ట్వీట్లు చేయడం, వాళ్ళ టీవీలో రావడం, ఇది మొత్తం తెలంగాణలో సంచలనానికి తెరలేపింది. అందులో ఆయన 2-3 విషయాల్ని తీసుకొచ్చాడు. అందులో ప్రధానంగా ఒకటేమో కాశ్మీర్ ఫైల్స్ అని మధ్య కొంత సంచలనం సృష్టించింది. వివాదాస్పదమైన సినిమా, రజాకార్ల మీద తీసింది. దాని ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్, ఆయన ఇంతకుముందు కూడా ఇలాంటి సినిమాలు తీశాడు. ఆయన మీద దాడులు, ఐటీ దాడులు చేస్తే దాదాపు 90 కోట్లు అక్రమ ఆస్తులు బయటపడ్డాయని, ఇది ఈసారి ఆయన స్విస్ ఫైల్స్ అనే సినిమా తీసుకోవాల్సి వస్తుందని కూడా రవిప్రకాష్ ట్వీట్ చేశాడు. దాని తర్వాత ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, నేను ఇప్పటికే ఆయనకి 8% ఎంతో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ కొంత పర్సంటేజ్ అయితే రవిప్రకాష్కి వాటా ఉంది TV9లో కూడా. TV9 నుంచి ఈ మధ్య అక్రమంగా దాదాపు 90 కోట్ల వరకు ఆహాకి మళ్ళిచ్చారు అనేది ఆయన ఆరోపణ. ఆహాలో అల్లు అర్జున్కి లేదా అల్లు అరవింద్కి కూడా 5% వాటా ఉంది. దాంట్లో మై హోమ్ రమేశ్వరరావు వీళ్ళది షేర్లు ఉన్నాయి, మేఘా వీళ్ళది. సో అది ఆల్రెడీ 420 కోట్ల అప్పుల్లో ఉంది. ఎవ్రీ ఇయర్ 100 కోట్ల అప్పు ఆహాలో ఉంది. కానీ పైకి వాళ్ళు అన్స్టాపబుల్ అని చెప్పి అది చెప్పి అదేదో బ్రహ్మాండంగా ఉందని PR టీంని పెట్టి ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ అది ఏటా 100 కోట్ల లాస్ ఉంది. ఆ 100 కోట్ల లాస్ని ఇది చేయడానికి కోసం అక్రమంగా 90 కోట్లని మళ్ళీ ఇచ్చారు అనేది చెప్పాడు. గతంలో కూడా ఆయన మేఘా కృష్ణారెడ్డిని ఇండియన్ హర్షద్ మెహతా కూడా మెహతా లాగా కంపేర్ చేస్తూ కూడా చెప్పాడు. హర్షద్ మెహతా బ్యాంకులను ఉపయోగించుకొని స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టి ఆయన ఎలా మోసాలు చేశాడు అనేది అప్పట్లో స్కామ్ అయితే, ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి ఏం చేస్తున్నా అంటే కాంట్రాక్టుల పేరుతో కాంట్రాక్టులని పొందడం, కాంట్రాక్టులకి అడ్వాన్సులు తీసుకోవడం, తర్వాత పర్యావరణ అనుమతులని అవని ఇవని ఆ పనులు చేయకుండా ఆ డబ్బుని వేరే దానికి మళ్ళించడం, అట్లాగే బ్యాంక్ గ్యారెంటీలు పెట్టుకొని డబ్బులు తీసుకోవడం, ఈ స్కామ్ జరుగుతుంది అనేది పెద్ద ఎత్తున ఆయన చేశాడు. దానికి వాళ్ళు కౌంటర్ ఇచ్చి నోటీసులు, ఇలాగ లీగల్ వ్యవహారాలు జరుగుతున్నాయి. రెండవది ఏంటంటే, మనకు తెలిసింది ఆర్టీవీ అనేది మామూలుగా ఆయన అనుకున్నది తెచ్చి శాటిలైట్ ఛానల్కి పెట్టాలని, బట్ దానికి సంబంధించిన పర్మిషన్లు రానియకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు. అంటే ఆయన అసలు ఛానల్ పెట్టనీయకుండా ఆయన గతంలో కూడా ఆయన ఉన్నప్పుడు నిజానికి రవిప్రకాష్ లేకపోతే ఛానల్ లేదనేది అందరికీ తెలుసు. ఆయన స్వహస్తాలతో నిర్మించిన ఛానల్, దానికి డబ్బులు ఎవరైనా పెట్టి ఉండొచ్చు. వాళ్ళు డబ్బులు ఒకటే సరిపోదు, డబ్బులు చాలా మంది దగ్గర ఉంటారు, దాన్ని తీసుకురావాలి కదా. అదంతా తీసింది ఆయన లేకపోతే లేదనేది అందరికి తెలుసు. కానీ ఆయన చాలా అవమానకరంగా బయట పంపించేసి, విభేదాలు వచ్చినప్పుడు చేయొచ్చు కానీ చాలా అవమానకరంగా ఆయన్ని పంపించేసి, ప్రభుత్వ అధికారాలను ఉపయోగించుకొని ఆయన్ని జైళ్ళల్లో పెట్టించి, తర్వాత కూడా పెట్టనీయకుండా, ఎక్కడ ఆయనకి ఆఫీసు స్పేస్ కూడా ఇవ్వనీయకుండా బెదిరింపులు చేసి రకరకాల ఇబ్బందులు పెట్టారనే వార్తలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఏదో ఛానల్ పెట్టుకొని దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాడు. దాన్ని శాటిలైట్ తీసుకురావడానికి కూడా ఆయన్ని పర్మిషన్లు రానియకుండా ఆయన్ని ఇబ్బందులు పెడుతున్నారన్న ఇది ఉంది. అందుకని బేసిక్గా ఆయన ఫైటర్, ఆయన ఏమి సరెండర్ అయిపోయే వ్యక్తి కదా, అయిపోయింటే ఎప్పుడో అయిపోవాలి కాబట్టి ఆయన ఫైట్ చేస్తున్నాడు ఇప్పటికి కూడా. అందుకని ఇది తీసుకొచ్చాడు. ఇక్కడ ఏంటంటే మన టాపిక్, దీంట్లో అల్లు అర్జున్ ఏ స్థాయిలో ఇరుక్కునే అవకాశం ఉంది. ఎందుకంటే పుష్పాది కూడా అల్లు అర్జున్కి 300 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారనే మనకి ఇది ఉంది. అందులో కొంత
మొత్తం రెమ్యునరేషన్ డబ్బు రూపంలో కాకుండా కొంత వాటాల రూపంలో కూడా ఉందని ఈ మధ్య చాలా మంది హీరోలు అదే చేస్తున్నారు. అవును సార్. సినిమాల్లో వాళ్ళు ఏంటంటే ప్రొడ్యూసర్కి నొప్పి తగలకుండా, ఎందుకంటే ప్రొడ్యూసర్ ముందుగా తీసుకొచ్చి వీళ్ళకి ఎక్కడ 200 కోట్లు 300 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు. అవును. అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే సినిమా బడ్జెట్ ఒక invest ఫిగర్ చెప్తారు, కొంత ఉమ్. ఫైనాన్స్ తీసుకొస్తారు, ఇంకొంత వాటాల రూపంలో ఇచ్చేస్తారు అనమాట. ఈ ఏరియా మీది లేకపోతే ఈ డీటెయిల్ రైట్స్ మీది గ్యారంటీగా వచ్చేవి ఏవైతే ఉంటాయో అవి ఇస్తారనమాట. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇరుక్కుంటాడు ఈ ఐడి రైట్స్ లో అవును అనేది సార్. ఒకటి. రెండవది ఆహాది మాత్రం నేను కూడా ఎప్పటి నుంచో వింటున్నా, అది లాసుల్లో ఉంది ఆహా అనేది. ఆహాని మెయింటెనెన్స్ అంతా ఫైనాన్స్ ఏమో మైహోం రామేశ్వరరావు వాళ్ళది, ఉమ్. నడిపేదేమో అరవింద్ నడుపుతున్నాడు. అల్లు అర్జున్కి దాంట్లో మరి స్టేక్ ఉందా లేదనేది క్లారిటీ లేదు, కానీ అరవింద్కి అయితే ఉంది. ఉమ్. అది నష్టాల్లో ఉందనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు. అందుకని అల్లు అరవింద్ తెలివిగా తన ఫైనాన్స్ విషయాల్లో తనకు సంబంధం లేదు, నష్టాల్లో నాకు సంబంధం లేదు, నేను ఓన్లీ మేనేజ్ చేస్తాను, దానికి నాకు ఎంత ఇవ్వండి అనేది మాట్లాడుకున్నారు అనేది ఉమ్. ఒక ఇది మనకు క్లియర్గా విషయాలను అయితే వాళ్ళు ఎప్పుడో అఫీషియల్గా బయటకు రాలి. ఇవన్నీ కూడా బయటకు వస్తున్న వార్తలు అనమాట. ఈ కాంటెక్స్ట్లో రవిప్రకాష్ ఒక బాంబు పేల్చాడా, ఎందుకంటే ఆయన ఇప్పుడు కొత్తగా పేల్చింది కాదు, గత కొంతకాలం నుంచి ఆయన మెగా అండ్ మహిమలతో ఉమ్. అనేక ఫ్రంట్లలో పోరాడుతున్నాడు. ఆయన తన శక్తియుక్తుల మేరకు ఆయన ఫైట్ చేసుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే బిజినెస్ రైవలరీలో కూడా పాలిటిక్స్ లేకుండా ఇవాళ మన దేశంలో ఏ అంశం లేదు. పర్సనల్ ఈజ్ పాలిటిక్స్ అని ఫెమినిస్టులు అంటారు, కానీ ఉమ్. అది ఫెమినిస్టులకే కాదు, స్త్రీలకే కాదు, అందరికి అన్ని జీవితంలోని అన్ని రంగాలకు కూడా వర్తిస్తుంది. ఉమ్. అన్ని రంగాల్లో కూడా పాలిటిక్స్ అనేది ఇంపార్టెంట్ అయి కూర్చునింది, వ్యాపారాల్లో కూడా. సో అందువల్ల వీళ్ళు కూడా ఒక వ్యాపార భాగస్వామే కదా ఈయన కూడా. ఇప్పుడు ఆయన ఎందుకంటే మీడియా అనేది కూడా ఇవాళ ప్రధానంగా మీడియా అనేది ఎంత మీడియా స్వేచ్ఛ, జర్నలిస్ట్ స్వేచ్ఛ ఎన్ని కథలు చెప్పినా ప్రధానంగా అది వ్యాపారం, వ్యాపారం. అవును బిజినెస్. సార్. బిజినెస్ నడిపేటప్పుడు రకరకాల ఇవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే రాజకీయంగా అధికార పార్టీ ఎవరి కంట్రోల్లో ఉంటే వ్యాపారస్తులు వాళ్ళే డామినెంట్గా ఉంటారు. వాళ్ళ రైవల్స్ని రకరకాల పద్ధతులు తొక్కేస్తారు. ఇప్పుడు అదాని మీద అదే కదా ఆరోపణ. అదాని అనేక ఎయిర్పోర్ట్లని, ఉమ్. సీ పోర్ట్లని రకరకాల బెదిరింపులు చేసి ఒకటి గవర్నమెంట్ దగ్గర ఉన్నవి తీసుకోవడం ఒకటైతే, ప్రైవేటు వ్యక్తులు సక్సెస్ఫుల్గా నడిపే వాళ్ళని కూడా బెదిరింపులు చేసి వాళ్ళ దగ్గర లాక్కోవడం. ఇప్పుడు విజయసాయి రెడ్డి రిజైన్ వెనక కూడా అది ఉందనే కదా. ఎందుకంటే కాకినాడ సీపోర్ట్ని సివి రావు అనే ఆయన ఆయన దగ్గర ఉంటే అందులో 41% వాటాల్ని అరబిందో కంపెనీకి ఇప్పించారు, బెదిరించి. ఒక మాఫియా అది. అవును సార్. ఏమీ లేకుండానే ఆ వాటాల్ని బదిలీ చేయించుకున్నారు. అట్లాగే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులు కూడా ఇలాంటివి అనేకం వచ్చాయి. అంటే ఒక కంపెనీ ఓనర్ని బెదిరించడం, ఆ వాటాలని బదిలీ చేయించుకోవడం. ఈ ప్రక్రియ ఇండియా వైజ్ కూడా అది రాజకీయాలకు సంబంధం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉంటుంది. దాంతోపాటు ఎవరికి పవర్ ఉంటే వాళ్ళు ఇతరులను బెదిరించి రాయించుకోవడం అనేది జరుగుతుంది. అందుకని మన ఇండియాలో ఇప్పటికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు తగినంతగా గ్రో కాకపోవడానికి ఇలాంటి అనేక కారణం అని చెప్తున్నారు. సో ఈ యాంగిల్లో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇరుక్కుంటాడా ఐటీ దీంట్లో అనేది కొత్త వార్త. ఎందుకంటే పుష్పకు సంబంధించి సుకుమార్ ఇంట్లో రైట్స్ జరిగాయి, మైత్రి జరిగింది, అల్లు అర్జున్ ఒకటి ఇంట్లోనే జరగలేదు. ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ వెళ్తుంది అనేది అంటున్నారు. ఏం జరుగుతుంది అనేది చూడాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.